పేరు జ్యోతి, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, మహబూబ్ నగర్. ఈ రోజుతో సర్పంచుల పదవీ కాలం సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఈ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్స్ తో గ్రామ పంచాయతీలో పాలన కొనసాగుతుంది. ఇంకేం చెప్పమంటారు? తర్వాత ఇప్పుడు ప్రత్యేక అధికారులను గ్రామానికి నియమించింది కదా, తర్వాత ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు? ప్రతి గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టామండి. సర్పంచులు ఎలాగా సెక్రటరీలు సర్పంచులు కోఆర్డినేషన్తో ఎలా నడిచిందో గ్రామ పంచాయతీలో శానిటేషన్ కానీ, తర్వాత వాటరింగ్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఇవన్నీ సేమ్ ఇక పంచాయత్ సెక్రటరీ అండ్ స్పెషల్ ఆఫీసర్తో జరుగుతుంది. చెక్ పవర్ ఎవరెవరికి ఉంటుంది? చెక్ పవర్ ఇంతకుముందు సర్పంచ్ అండ్ సెక్రటరీకి ఉండింది, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అండ్ పంచాయత్ సెక్రటరీకి ఉంటుంది. గ్రామాలలో సర్పంచులు బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, వాటిపై మీ యొక్క స్పందన? బిల్లులు మా మండలంలో మాత్రం చాలా మటుకు అన్ని పేమెంట్స్ అయినాయి. మనకు ఆర్బీఐలో పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి చెక్కులు పంపడం జరిగింది. ఇప్పుడు అన్ని శాఖల్లో వీళ్ళ యొక్క ప్రమేయం ఉంటుందా స్పెషల్ ఆఫీసర్? అంటే గ్రామ పంచాయతీ వరకు ఉన్న ఇప్పుడు సర్పంచ్ ఎలా యాక్టివ్గా అక్కడ చేస్తున్నాను, అలానే స్పెషల్ ఆఫీసర్ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లకు అందరికి ఇప్పుడు అలాట్మెంట్ ఇచ్చిన మన ఏ గ్రామాలు అందరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు థర్డ్ రోజు మనకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఈ స్పెషల్ ఆఫీసర్ అన్నిటికీ మీరు మానిటరింగ్ చేస్తారు? అవునండి, మేము మండల్ లెవెల్లో మేము, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇంకా పై అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. కలెక్టర్ గారు ఉంటారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో టైం టు టైం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యుకుంటూ మేము కొన్ని గ్రామాల్లో ఇప్పుడు మోరులు కానీ, తర్వాత లైట్స్ కానీ, అటువంటి కొన్ని అట్లే పెండింగ్ ఉన్నాయి. వాటిని మీరు ఏ విధంగా సరిదిద్దగలరు? అదే గ్రామ పంచాయతీలో నిధులు అవైలబుల్ ఉంటే అది ఇమీడియట్గా చేపడతాం. ఉపాధి హామీ విషయం? ఉపాధి హామీ అది సెంట్రల్ది, అది నడుస్తూనే ఉందండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు.